సంవత్సరాల్లో మూడు బడ్జెట్ లో మీరు 100 కోట్లు నేను మాట్లాడుతున్నాను ఒక్క నిమిషం మళ్ళీ అలా ఇంటరాక్ట్ అయితే వెళ్ళదు. విశ్వనాథ్ గారు మీరు కంక్లూడ్ చేయండి. రైట్ విశ్వనాథ్ గారు కంక్లూడ్ చేయండి ఒక 2 minutes లో. రైట్ ఇట్స్ ఓకే వదిలేసేయండి ప్లీజ్. Okay, no more political comments please. No more political comments please. Lack of time, please cooperate. విశ్వనాథ్ గారు ప్లీజ్ కోఆపరేట్. బీజేపీ వాళ్ళని అడిగేది ఒకటే, మీరు 22,000 కోట్లు ఇస్తారా లేదా అంతకంటే తక్కువ ఇస్తారా? మేము పోలవరం పూర్తి చేస్తాం, అది చాలు కదా. టెక్నికాలిటీస్ జోలికి వెళ్ళొద్దండి, ఎందుకంటే సురేష్ రెడ్డి గారు ఎంత ఖర్చు అయితే అంత ఇస్తారండి, దాంట్లో అనుమానాలు. చెప్పాలి. భాస్కర్ గారు ఒక్క నిమిషం మీ దగ్గర కూడా సార్ ఇప్పుడు 2000 విశ్వనాథ్ గారు అయిపోయింది. ఇంకా ఉందా మీరు చెప్పేశారు. బేసికల్ గా దీంట్లో మేము ఇందాక నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేషన్ ఎందుకు కావాలి, ఒక నిమిషం, మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బైఫర్గేషన్ యాక్ట్ ప్రకారం చేయాలని ఎందుకు అడుగుతున్నాం అంటే, ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలుగా ఒకసారి కూడా పబ్లిక్ హీరింగ్ జరగలేదు. పబ్లిక్ హీరింగ్ అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టవలసి ఉంటుంది. దీంట్లో ఒడిశా గవర్నమెంట్ ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, లేటెస్ట్గా తెలంగాణ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. సో వీటిని దృష్టిలో పెట్టుకుని 2.5 yearsలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకసారి కూడా పబ్లిక్ హీరింగ్ చేయనటువంటి మాట వాస్తవం. దీని మీద ముఖ్యమంత్రి గారేమో ప్రకాష్ జవదేకర్ గారికి లెటర్ రాశారు. ప్రకాష్ జవదేకర్ గారు రాసినటువంటి లెటర్ నాకుంది, వారు స్టేట్ గవర్నమెంట్ రాశారు. మీరు ఇటువంటి పరిస్థితుల్లో ఒక స్టేట్ గవర్నమెంట్ ఒక ఇంత పెద్ద ప్రాజెక్ట్ గురించి ఇనిషియేట్ చేసినప్పుడు వేరే స్టేట్లు వాళ్ళ ఇంట్రెస్ట్లు ఎందుకు ఒప్పుకుంటాయి? సో డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్ఫియర్ కావాలి, సెక్షన్ 90 ప్రకారం వాళ్ళు టేకప్ చేయాలి. అదేవిధంగా ఫైనాన్సెస్కి సంబంధించి కూడా ఇందాక భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తున్నారు, దీన్ని జియో నెంబర్ 13 వచ్చింది అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము టేక్ ఓవర్ చేస్తాం అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో 2 మంత్రులు చెప్పంగానే టక్మని జియో ఇష్యూ చేసి దాంట్లో ప్రాజెక్ట్ని ఎస్కలేట్ చేసుకున్నారు. రకరకాల అనుమానాలు ఉన్నాయి దీంట్లో, ఇలా ఎస్కలేట్ చేస్తూ పోతూ ఉంటారు. దీన్నంతా కూడా పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భరిస్తుందా, దాని మీద క్లారిటీ కావాలి. మీరు ఎన్ని వేల కోట్ల నుంచి మొదలుపెట్టారు, 32,000 కోట్లు చేశారు. 32,000 కోట్లు ఇంకా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. 40,000 కోట్లు 50,000 కోట్లు అవుతుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ 40,000 కోట్లు 50,000 కోట్లు ఇస్తుంది అనేటువంటిది భారతీయ జనతా పార్టీ క్లియరెన్సెస్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కొన్ని విషయాలు చెప్తున్నారు, వీళ్ళు కొన్ని విషయాలు చెప్తున్నారు. ఫైనాన్స్ మినిస్టర్ గారు క్లియర్గా చెప్పారు, ఓన్లీ దీంట్లో అగ్రికల్చర్ ప్రాజెక్ట్ వరకే చెప్తున్నటువంటి, ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పారు వాళ్ళు. సో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాకుండా మిగిలిన వాటి పరిస్థితి ఏంటనేటువంటిది కూడా మనం ఆలోచించుకోవాలి. సో వీటిలన్నిటి మీద కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు గివ్ క్లారిటీ. ఈ పబ్లిక్ హీరింగ్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ మీద కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేట్ చేస్తేనే పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా రాష్ట్రాలు కానీ వినేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని టేక్ ఓవర్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్, మీరు ఒక్క పాయింట్ చెప్పేసారు, ఒకే ఒక్క పాయింట్. సార్, ఆ రోజు ప్రత్యేక హోదా తీసుకొచ్చామని సన్మానం చేయించుకున్నారు, ఈ రోజు ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొచ్చామని సన్మానం చేయించుకున్నారు. మొన్నొచ్చి ప్రత్యేక హోదా లేదు అన్నారు, రేపు కూడా ప్రత్యేక ప్యాకేజ్ లేదు, పోలవరం నిధులు లేదు అంటే మేమేం సమాధానం చెప్పాలి? ఇక్కడ ప్రత్యేక ప్యాకేజ్ అని కూడా చెప్పలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రత్యేక ప్యాకేజ్ అని కూడా చెప్పలేదు. ఫైనాన్స్ మినిస్టర్ చెప్పింది అదే వీళ్ళని ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు. 2016-17 రాష్ట్ర బడ్జెట్ లో పోలవరానికి సంబంధించి 3,000 కోట్ల రూపాయలు పెట్టారు. 2016-17 రాష్ట్ర బడ్జెట్లో 3,000 కోట్ల రూపాయలు పోలవరానికని పెట్టారు. అప్పటికి రాష్ట్రానికి పని కాదు, కేంద్రం చేపట్టాల్సినటువంటి ప్రాజెక్టే. కేంద్రం సంవత్సరానికి 100 కోట్లు ఇస్తూ ఉంది. 100 కోట్లు ఇస్తున్నప్పుడు 3,000 రూపాయల ప్రాజెక్టు వీళ్ళు పెట్టడము, కేంద్రాన్ని అడగకపోవడము, ఇవన్నీ చూసినప్పుడు ప్రీ ప్లాన్డ్గా పోలవరం అనేది ఈ రాష్ట్ర గవర్నమెంట్కి ఇవ్వాల్సిన ప్రాజెక్ట్ అన్నట్టు బీజేపీకి ఉంది ఎజెండా, ఇటు టీడీపీకి ఉంది. పోనీ సరే, వాళ్ళు ఎజెండా ఏదో చేసుకున్నారు. ఇప్పుడు ఉమా గారు మాట్లాడుతూ చాలా చేస్తుంటే ఒక్కళ్ళు అప్రిషియేట్ చేయట్లేదని ఆయన చాలా ఇదిగా మాట్లాడారు. ఈ రాష్ట్రంలో కాబట్టి మీ ఆటలు చెల్లుతున్నాయి. ఎందుకంటే పోలవరం పూర్తి కాదు, లేట్ అవుతుంది, సంవత్సరానికి 100 కోట్లే కేంద్రం ఇస్తుంది అనేటటువంటి బూచిని చూపించి పట్టిసీమ ప్రాజెక్టు 2,000 కోట్ల రూపాయలు దాని మీద పెట్టారు. ఇవాళ పోలవరం 500 రోజుల్లో పూర్తి చేస్తామనంటే ఆ గొట్టాలు కూడా పనికిరావు, పట్టిసీమకు సంబంధించినటువంటి గొట్టాలు కూడా ఉపయోగం లేదు అక్కడ. ఇది పోలవరం లేట్ అవుతుందని పట్టిసీమ అన్నారు, ఇప్పుడేమో పోలవరానికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్స్లేషన్ ఛార్జెస్ పెంచుతూ ఇవాళ ఆగమేఘాల మీద చేస్తూ ఉన్నారు. ఇందాక అందరూ మాట్లాడిన దాంట్లో కూడా ఇవాళ ఈ ఎస్టిమేషన్స్ దీనికి సంబంధించినటువంటిది ఏంటి? కాపర్ డ్యామ్ కట్టి రిలీజ్ చేసేసి వాటర్ ఇంతవరకే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తానంటే ఆ కాపర్ డ్యామ్తో మొత్తం మునిగిపోతుందో, అసలు మెయిన్ డ్యామ్ కథ ఏంటో ఇవన్నీ లేకుండా ఇవాళ చప్పట్లు కొట్టమని అంటే ఈ రాష్ట్రం కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయి.
ఇవాళ దేవినేని ఉమా గారు మాట్లాడుతున్నారే, నిజంగా పట్టుసీమ అనేటటువంటి ఎవడపసమని పెట్టారండి మీరు 2,000 కోట్ల రూపాయలు? ఇచ్చింది ఎంత? 14 టీఎంసీలు కూడా లేదు లెక్క. 14 టీఎంసీల కోసం 2,000 రూపాయలు రాష్ట్రంలో ఉద్యోగాలకు జీతాలు ఇచ్చారు. పోలవరం మీదకి వద్దాం మనం. పోలవరం అదేనండి. సో కాదు కదా, వాట్స్ యువర్ డిమాండ్ పద్మ గారు? ఫైనల్ గా పోలవరం మీద మీరు ఏం చెప్పారు? పట్టిసీమతో ఎట్లా అయితే చేశారో ఇవాళ పోలవరం కూడా కాపర్ డ్యామ్ అనేటటువంటి తీసుకొచ్చి ఇవాళ దాని మీద ఇన్వెస్ట్ చేస్తూ దాంతో నీట్ అనేటువంటి అంత టెంపరీ ప్రాజెక్ట్, ఇది టెంపరీగా నడిపేసుకుందాం కథ అని అటు బీజేపీకి తెలుసు ఈ విషయం, ఇటు టీడీపీకి తెలుసు. కొంచెం కేవీపీ రామచంద్రరావు గారు రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కూడా మనతో పాటు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇంటరాక్ట్ అవుతున్నారు. కేవీపీ గారు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి యాక్ట్లో 22వ పేజీలో 24వ పేజీలో నెంబర్ 90 the Polavaram irrigation project is hereby declared to be a national project. దాంట్లోనే వారు ఇంకా ఏం చెప్పారంటే, it is hereby declared that it is expedient in the public interest that the union should take its control, the regulation and development of the Polavaram project for the purpose of irrigation. The consent for Polavaram project shall be deemed to have been given by the successor state of Telangana. Fourth, the central government shall execute the project and obtain all requisite clearances, including environmental, forest and rehabilitation and resettlement issues. సెంట్రల్ గవర్నమెంట్, ఆ రోజున్న యూపీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సౌభాగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఏ విధమైన పొరపాటు రావడానికి అవకాశం లేకుండా ఇంత క్లియర్గా రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పడం జరిగింది. ఇది నేను చెప్పేది కాదు, మీరు ఎవరైనా దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇటువంటి సందర్భంలో ఈ ప్రాజెక్టుని గత 2.5 ఏళ్లుగా మీరు అంగుళం కూడా కదలించనీయకుండా ఇప్పుడేదో 2018 కల్లా పూర్తి చేస్తామని ఒకసారి చెప్తూ, ఇంకొకసారి దీన్ని ఏదో కాపర్ డ్యామ్ చేసి నీళ్లు ఇస్తామని ఇంకొకసారి చెప్తూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏమన్నా అంటే ప్రతిపక్ష పార్టీలు రాక్షసుల్లాగా అడ్డుపడి ప్రాజెక్టును అడ్డుకుంటున్నాయని చెప్తున్నారు. ఒక కృష్ణా జిల్లా వాసిగా, ఆ రోజు పోలవరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను, మా జిల్లాలో రైతాంగాన్ని రెచ్చగొట్టి మీ పార్టీకి సంబంధించిన రైతులతో ఆ రోజున పిటిషన్లు వేయించి కోర్టుకు పంపించి స్టేలు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం కాదా అని అడుగుతున్నాను. అయినా అన్ని కష్టాలను ఎదుర్కొని ఆ ప్రాజెక్టుని ఒక దారిలోకి తీసుకొని వస్తే ఈరోజు గోదావరి జలాలని కృష్ణాలో కలుపుకుంటున్నాం అంటున్నారు. దేవగౌడ్ గారు ఆల్మట్టి తదితరమైన అనేకమైన ప్రాజెక్టులు కడితే పోలవరం ప్రాజెక్టు ఒకటి ఉంది. పోలవరం ప్రాజెక్టు గురించి మనం మాట్లాడాలి, పోలవరం ప్రాజెక్టుని మనం సాధించాలి అనే ధ్యాస సోయ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రోజున్న ఎన్డీఏ గవర్నమెంట్కి కానీ వారికి ఎందుకు కలగలేదు, వారు ఎందుకు దీన్ని నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేయలేదో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తే పరుషమైన భాష వాడతామంటున్నారు. నేను సవినయంగా మనవి చేస్తున్నాను, సిడబ్ల్యూసి క్లియరెన్స్ పొందిన పోలవరం ప్రాజెక్టుని కాపర్ డ్యాములు, బ్రాంజ్ డ్యాములు కాకుండా కాంక్రీట్ డ్యాముని కట్టి రాజశేఖర రెడ్డి గారు రూపకల్పన చేసిన 960 మెగావాట్స్ యొక్క పవర్ ప్రాజెక్ట్ని ఉత్పత్తిని మొదలుపెట్టి 2018 గన కంప్లీట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి నేను సాష్టాంగ నమస్కారం చేస్తాను. లేని పక్షంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని వంచిస్తున్నందుకు ఆయన క్షమాపణ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏమండి, నేను మిమ్మల్ని సూటిగా మీ ద్వారా భాస్కర్ గారు ఈ ఆంధ్ర ప్రజల్ని ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, వివేకవంతమైన ప్రజల్ని ఆలోచించమంటున్నాను. ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు వివిధ రాష్ట్రాల్లో, ఒరిస్సాలోను ఛత్తీస్గఢ్లోను దీని మీద వివాదం నెలకొల్పి ఉన్నప్పుడు ఇది నేషనల్ ప్రాజెక్ట్ అయితే ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడుతుందా? నేషనల్ ప్రాజెక్టుగా సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేస్తే వాటిలన్నింటినీ సర్దుకోగలరా? లేకపోతే ఒక రాష్ట్రం
వివిధ పార్టీల అవతల రూలింగ్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించుకోగలదా? ఛత్తీస్గఢ్లో ఉన్న ప్రభుత్వం నీకు సంబంధించిన ఎన్డీఏ పార్టీకి బీజేపీకి చెందిన పార్టీ, ఆ ప్రభుత్వం కోర్టుకెళ్తే నువ్వు బీజేపీ పార్టీ ఏం చేస్తున్నారు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారికి ఇందులో పర్సనల్ ఇంట్రెస్ట్ లేకపోతే మోడీ ప్రభుత్వం కంటే చంద్రబాబు నాయుడు గారు సమర్థులని మోడీ గారి ప్రభుత్వం దీన్ని ఆంధ్ర రాష్ట్రానికి అప్పగించిందా? సిడబ్ల్యూసి కంటే సమర్థవంతంగా ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ దీన్ని నిర్వహించగలదని దీన్ని ఆంధ్ర రాష్ట్రానికి అప్పగించడం జరిగిందా? నేనేదో ఇందులో చంద్రబాబు గారి స్వార్థ ప్రయోజనం ఉంది, వారి యొక్క కాంట్రాక్టర్ల యొక్క ఇంట్రెస్టులు కాపాడటానికి, తద్వారా తను లబ్ధి పొందడానికి చేసిన ప్రయత్నం తప్ప ఇది వేరే కాదు అని చెప్తే నేను వారిని ఏదో విమర్శిస్తున్నానని చెప్తున్నారు. రైట్. కుటుంబరావు గారు కేవీపీ రామచంద్రరావు గారు చెప్పింది ఉన్నారు, ఇది ప్రయోజనాలు, సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారు అనేటువంటిది. దీర్ఘంగా రాజ్యసభ మెంబర్ అయ్యుండి ఆయన ఇంత అవగాహన రాహిత్యంగా మాట్లాడతారని అయితే నేను అనుకోలేదండి. ఎందుకంటే అదిగా ఏనండి సార్, ఇదే వచ్చింది. నేను ఇందాక నాయిస్ పొల్యూషన్ అనే వర్డ్ వాడితే నా మీద ఎగిరారు అందరూ. ఎందుకు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు నలుగురు రయ్యమని ఎగరటం, దాంతో ఎవరికి ఏం అర్థం కానట్టు ఏం వినపడలేదు. మాట్లాడినాం. ఎందుకు అవగాహన రాహిత్యం అన్నానంటే, కాంక్రీట్ డ్యామ్ డైరెక్ట్గా కడతారంట, కాఫర్ డ్యామ్ కట్టకుండా. అట్లా ప్రాజెక్టు పెట్టాము, రాజశేఖర రెడ్డి గారి టైం అప్పుడు డిజైన్ చేసా ఉన్నారు. ఎదురుగా ఎక్స్పర్ట్ ఉన్నారండి మనకు ఎదురుగానే. కాఫర్ డ్యామ్ కట్టకుండా అసలు కాంక్రీట్ డ్యామ్ కట్టచ్చా? ఎందుకంటే వాటర్ ఇంపౌండ్ చేయాలి, డైవర్ట్ చేయాలి, అప్పుడు పక్కన హెడ్ వర్క్స్ కాంక్రీట్ డ్యామ్ కడతారు. నేను కరెక్టా కాదా సార్? అది ఉండండి సార్, అది కాదు నేను పాయింట్ బై పాయింట్ కాదు నేను పాయింట్ బై పాయింట్ చెప్తున్నాను. ఓన్లీ అది నేను చెప్తున్నాను, నేను అందుకని చెప్తున్నాను, మీరు అందుకని చెప్తున్నాను. హలో చెప్పనివ్వండి, చెప్తున్నా అది కాదు. చెప్పనివ్వండి. వన్ బై వన్ పాయింట్ వెళ్తాను. ఆయన కేవీపీ గారు చెప్పిన దాన్ని బట్టి ఎఫిషియన్సీ ఉందా లేదా తెలుగుదేశం ప్రభుత్వానికి, అందుకని మోడీ గారి ప్రభుత్వం తెలుగుదేశానికి అప్పచెప్తుంది. ఎఫిషియన్సీ ఉందా అని ఇచ్చారన్నారు. అది ఖచ్చితంగా ఎక్కువ ఎఫిషియన్సీ ఉంది కాబట్టి ఇచ్చారండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు చేసిన ప్రాజెక్ట్స్ కానీ ఇంప్లిమెంట్ చేసిన దాన్ని బట్టి ఇచ్చారు. వన్ బై వన్ వెళ్దాం. ఫేజ్ 1, ఫేజ్ 2 ఇట్లా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. స్టేజ్ 1లో ఇదని అన్నారు. ఏ ప్రాజెక్టుకైనా ఇంప్లిమెంటేషన్ అప్పుడు ఒక ప్రాజెక్ట్ లైన్స్ పెట్టుకుంటారు. ఫస్ట్ ఫేజ్లో ఇది, సెకండ్ ఫేజ్లో ఇది, థర్డ్ ఫేజ్లో ఇట్లా అని. ఇలాంటి లార్జ్ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఏనండి సార్, అదే ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఈ ప్రాజెక్ట్లో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అన్న ఒకటే, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అన్న ఒకటే. తెలుగులో తర్జుమా చేసి అదే వస్తుంది. కుటుంబరావు మీరు కంక్లూడ్ చేసేయండి, టైం లేదు ఇంకా, ఓన్లీ 10 minutes ఉంది మనకి ఇంకా. కాబట్టి అట్లా క్లియర్ రోడ్ మ్యాప్ వేసుకుని మీ అందరూ ఏంటాం, మీ తర్వాత క్లోజ్ చేస్తాం, మాట్లాడండి. కాబట్టి క్లియర్ రోడ్ మ్యాప్ వేసుకునే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తాం. 2018కి ఎంత వరకు అవుతుంది, అప్పుడు కాఫర్ డ్యామ్ కంప్లీట్ అయిపోతే కనుక ఎంత నీరు వస్తుంది అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకెళ్తాం. రెండోది ఫండ్స్ ఖచ్చితంగా ప్రాజెక్ట్కి ఎప్పటికప్పుడు మేము ప్రొవైడ్ చేస్తాం 100% అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని నమ్ముతున్నాం. దానికి ముఖ్యమంత్రి గారు చట్టబద్ధత కూడా కోరారు, ఇస్తాము అని చెప్పారు. నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో కానీ ఇందులో అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 3 ఎక్స్పర్ట్స్ ఫేజ్ 1 కంటూ వివరణ ఇవ్వండి కొంచెం దానికి ఒకసారి క్లారిటీ. ఫేజ్ 1 ఎక్స్ప్లెయిన్ చేశాం కదండి, ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసాం. కెనాల్స్ కంప్లీట్ చేసి కాఫర్ డ్యామ్ కూడా అయిపోయి హెడ్ వర్క్స్ సైమల్టేనియస్ గా కాంక్రీట్ అవుతూ ఉంటే అప్పటికి ఇది కంప్లీట్ అయిపోతుంది. రైట్. నెక్స్ట్ ఫండ్స్ కన్స్టెంట్ చెప్పాను. 3 ఎక్స్పర్ట్స్ దగ్గర ఏవి కన్ఫ్యూజన్ లేదండి. సుధాకర్ రెడ్డి గారు భయపడాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే భద్రాచలానికి ముంపు బాధ ఉంది, R&R ప్యాకేజ్ సరిగ్గా ఇవ్వకపోతారు అనేది ఆ బాధ అసలు లేనే లేదు. ఎందుకంటే ప్రభుత్వం ముందే ఇన్సూరెన్స్ ఇచ్చింది. అక్కడ ఈ అన్ని క్లియరెన్సెస్, అన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కూడా ఇది క్లియర్ అయిన ప్రాజెక్టే. లేనిపోయిన అనుమానాలు ఇక్కడ పెట్టుకోవద్దని లక్ష్మీనారాయణ గారు కూడా క్లియర్గా అన్నారు. పాయింట్ బై పాయింట్ చెప్పారు, ఆయన కూడా అక్కడ ఒప్పుకుంటాను.
జీవో 13 పైన మన రుద్రరాజు గారు కన్ఫ్యూజన్ లేపుతున్నారు. జీవో 13 పైన అవాస్తవాలు స్ప్రెడ్ చేయడంలో ఎక్స్పర్ట్స్ అయ్యారు. ఎందుకంటే ఇవాళ సింపుల్గా చెప్తున్నాను, రాజకీయాల్లో ఏమవుతుందంటే పోస్ట్ ట్రూత్ పాలిటిక్స్ అనేది నడుస్తుంది, ప్రపంచవ్యాప్తం నడుస్తుంది. ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో డైరెక్ట్గా ఒబామానే ఐఎస్ పెట్టాడు, ఒబామా బర్త్ సర్టిఫికెటే ఫోర్జుడు అని ఒక అబద్ధం చెప్పేయటం, అది సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయటం. అట్లా ఏంటి ఇప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుంది, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇంకా కంక్లూడ్ చేద్దాం మన సబ్జెక్ట్ వరకు. ఒక ఎలిగేషన్ వేసి వదిలేసేయండి. నేను అలాంటి చెయ్యొద్దు ఇలాంటి ప్రాజెక్టులు అని చెప్తున్నా. ఎందుకంటే ఆ మాట చెప్పింది నేను వక్రీకరించి కానీ అట్లా బేస్లెస్ ఎలిగేషన్స్ చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేద్ది. ఈ ప్రాజెక్టు జీవనాడి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి 2018కే స్టేజ్కి తీసుకొస్తుంది. కాంక్రీట్ డ్యామ్ తో పాటు ఆ తర్వాత ఇంకా 1-2 సంవత్సరాలు కూడా కంప్లీట్ చేస్తాము. లాస్ట్ పాయింట్, కాంక్రీట్ డ్యామ్ పీక్ స్టేజ్, కాఫర్ డ్యామ్ దాకా స్టేజ్ అయిపోతుంది, అప్పటికి 18కే అయిపోతుంది, 450 డేస్కి. కాఫర్ డ్యామ్ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ అండి. ఏం మాట్లాడుతున్నారు సార్? అదే నేను మాట్లాడేది. ప్రాజెక్టులు ఎట్లా చేస్తారు, ఈ ప్రాజెక్ట్ ఎట్లా కడతారో తెలియకపోతే పార్సల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ తెలియదు సార్. అడుగుతున్నాం సార్, అంత కోపం ఎందుకు? తెలియక అడుగుతున్నాము, మెయిన్ ప్రాజెక్ట్ ప్లీజ్. అది కాదు, ఎందుకంటే వాళ్ళకి తెలిసిన పేపర్లోను వాటిల్లోను ప్రజల్లో కన్ఫ్యూజ్ చేస్తా. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ పైన అవగాహన లేకపోతే బ్లైండ్ గా ఒక అబద్ధం పేపర్లో వదిలేసో మీడియాలో వదిలేసో ప్రజల్ని కన్ఫ్యూజన్ లోకి చేస్తున్నారు. అరే సింపుల్ గా ఓ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఎట్లా అవుతుంది, ఇలాంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయమనండి. కాఫర్ డ్యామ్ కట్టకుండా కాంక్రీట్ డ్యామ్ కట్టగలరు అని చెప్పేసి వాళ్ళ సాక్షి పేపర్ వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి తెలిస్తే శైలజానాథ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. శైలజానాథ్ గారు బ్రీఫ్ గా ఒక 2 నిమిషాల్లో కంక్లూడ్ చేసేయండి. 3 నిమిషాలు చెప్తా అండి, 2 నిమిషాలు సైలెంట్ గా చెప్పండి. కుటుంబరావు గారు చాలా విషయాలు మాట్లాడారు, మాకు తెలియదులేండి. ఫైనల్ వచ్చేసేయండి. ఫైనల్ అండి, మాకు తెలియదు డ్యామ్ కట్టేటప్పుడు నీళ్ళు డైవర్షన్కి ఇంకో అడ్డం కట్టుకుంటారని. వీళ్ళు చెప్తే తెలుసు, దానికి కాపర్ డ్యామ్ అని చెప్తారండి. నీళ్ళు డైవర్షన్కి దానికోసం కట్టుకో, దట్ ఇస్ నాట్ ద డ్యామ్. డ్యామ్ కడ్డంలో నీళ్ళు ఆపుకునే ఒక మార్గం అంతే. దానికి ఏం పేరు పెట్టుకున్నా సరే, కాపర్ పెట్టుకో, బ్రాంజ్ పెట్టుకో. అంటే ఈ మధ్య కాలంలో చంద్రన్న గారి చెప్పారు, నీతో నేను సలహాదారుని కాదండి, నేను ప్రభుత్వాన్ని. కనుక ఒకటి నేను చెప్పేంటంటే అయ్యా, ఈ రోజున ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఆనాటి పార్లమెంటు ప్రభుత్వంలో ఉన్న యూపీఏ కాంగ్రెస్ పార్టీ పోలవరం డ్యామ్ ని కేంద్రమే కడుతుంది, అన్ని అనుమతులు అన్నింటి కడుతుంది అని ప్రకటించింది, చట్టం చేసింది. దాన్ని డీవేట్ కావడానికి ఎవరు అధికారం ఇచ్చారు మీకు? ఒకటి. రెండవది, ఆఖరికి దాంట్లో భాగంగా మీరు ఎస్టిమేట్ల గురించి మాట్లాడు. మీకు ఎందుకు ఇంత బాధ ఎందుకయ్యా? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి కేంద్రమే కడితే అది 30,000 కోట్లైనా 40,000 కోట్లైనా 50,000 కోట్లైనా వాళ్ళ బాధ్యత. పర్మిషన్లతో వచ్చినా ఏదొచ్చినా పర్మిషన్లు వాళ్ళ బాధ్యత, నిర్వహణ వాళ్ళ బాధ్యత. కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీగా, దీన్ని కేంద్రమే కట్టాలి. పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని మంత్రికి లేదు, పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని మార్చేది మాట్లాడిన ఒకటే, ఇటువంటి మాట్లాడే రెచ్చగొడతారు మీరు, డైవర్ట్ చేయాలనుకుంటారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసే పనికి చెప్పుకునే మాటకి సంబంధం ఉండదు. రాయలసీమ అనంతపురం జిల్లా, మా జిల్లాలో
ఎండిపోయిన వేరుశనగ పంటకి రేణు కళ్ళు Thank you, పార్థసారథి గారు. రాయలసీమ గురించి, రాయలసీమలో ఎండిపోయిన పంట గురించి, తర్వాత మీరు మాట్లాడారు మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల మూలంగా పంట కాపాడే సంగతి పార్థసారథి గారు. debate పెట్టండి. ఇలాంటి ప్రత్యేక చర్చ పార్థసారథి గారు, final గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఓన్లీ అనంతపురంలో ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన కార్యక్రమాలు ఏంటో చర్చిద్దాం. 2 minutes లో conclude చేయండి. శైలజానాథ్ గారు, రైట్ రైట్. ఇప్పుడు శైలజానాథ్ గారు టాపిక్ ప్రతిసారి డైవర్ట్ చేస్తున్నారు. మనము పోలవరం అనేప్పటికీ శైలజానాథ్ గారు, అనంతపురం please, అంటారు, please. అనంతపురం అర్థం అనే చేసుకోవాలి. అయిపోయింది, మీరు మాట్లాడేశారు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఉంది. ఈ ఉంది, ఒక్క ప్రభుత్వం నిమిషం వచ్చిన తర్వాత conclude అనంతపురంలో చేసిన దాని మీద చర్చ రేణుక పెట్టండి. గారు లాస్ట్ లో టీడీపీ సమాధానం చెప్పాలి, ప్లీజ్ వెయిట్. పార్థసారథి గారు అయ్యాక రైట్, పార్థసారథి గారు, పార్థసారథి గారు ఆపమండి. మీరు స్టార్ట్ చేయండి. శైలజ మళ్ళీ నన్ను ఏమని అంటాడని భయం నాకు. మాట్లాడండి. ఒప్పందాలతో చంద్రబాబు నాయుడు మోసం చేయొద్దండి. రైట్ Right. పార్థసారథి గారు సార్ ఈరోజు 1 minute లో కంక్లూడ్ చేసేయండి. 1.5 minutes తీసుకోండి ప్లీజ్. పార్థసారథి మీ గారు, అందరూ పార్థసారథి గారు, I need ఇప్పుడు మీ 2 minutes, అందరూ 2 minutes ఒకటే లో conclude batch అండి. మీ అంతా ఒకటే ఫ్యామిలీ కదా, కొంచెం రేణుక గారు ప్లీజ్. ఒక 5 minutes సార్ దయచేసి మా మా రిక్వ- డోంట్ ఇంటరప్ట్, మా రిక్వెస్ట్ ఏంటంటే డోంట్ ఇంటరప్ట్. చట్టంలో పొందుపరిచిన విధంగా కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తే న్యాయం జరుగుతుందనేది మా ఉద్దేశం. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల్లో జరిగిన ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్లు కానివ్వండి, లేదు బీజేపీ నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏంటి మాకు బిల్లులు రాలేదు, మాకు లెక్కలు చెప్పలేదు, లేకపోతే వాళ్ళేమో మాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పేసిన స్టేట్మెంట్లు కానివ్వండి, ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు మేము 1800 కోట్లు ఖర్చు పెడితే ఇప్పటి వరకు కూడా మాకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్తున్న స్టేట్మెంట్స్ కానివ్వండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని, అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో దాదాపు 3-4 వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టారు. ఈ విధంగా ఆర్థిక భారాన్ని నెత్తి మీద వెత్తుకుని ఏదైనా సమస్య వస్తే ఇబ్బంది పడతాం కాబట్టి ఈ ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వమే టేకప్ చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. Right. తర్వాత ఒక నిమిషం ప్లీజ్, ఏమో అయిపోయిందా ఏంటండి? టైం లేదు. మీరు 3 గంటలు పెట్టేసి ఏదో లాస్ట్ లో ఒక నిమిషం వెళ్ళిపోమంటే మీరు ఆల్రెడీ మాట్లాడారు పార్థసారథి గారు, మీరు ఆల్రెడీ మాట్లాడారు, మీరు ఆల్రెడీ మాట్లాడారు. ఇందాక లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా కుటుంబరావు గారు చెప్పారు ఇదేదో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పర్యవేక్షణలో జరుగుతుందని చెప్పేసి. వాళ్ళు ఓన్లీ పర్యవేక్షణ బాడీగానే ఉన్నారు తప్పితే అటు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ నిర్దేశించే పరిస్థితుల్లో లేరు. వాళ్ళకి ఏదో ఆఫీసు ఫ్యాన్ ఇస్తాం తప్పితే వాళ్ళు ఎటువంటి ఆర్డర్స్ పాస్ చేసే పరిస్థితుల్లో లేరు. మేము కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తామంటే పూర్తిగా పేమెంట్ డైరెక్ట్ కన్స్ట్రక్షన్ ఏజెన్సీకి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా పేమెంట్ వెళ్తుంది. అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ అక్కడి నుంచి తీసుకుంటారు. మధ్యలో వీళ్ళందరూ కూడా ఉండటానికి అవకాశం లేదు. తర్వాత ప్రాజెక్ట్ పూర్తి చేయటం అంటే ఇందాక చెప్పారు మీకు తెలియదు, మీకేదో అవగాహన లేదని చెప్పేసి కుటుంబరావు గారు చెప్పారు. మాకంత అవగాహన లేదు కుటుంబరావు గారు అంతా. కానీ శాస్త్రి గారు చెప్పింది కూడా మేము అర్థం చేసుకున్నాం. టెంపరీ కన్స్ట్రక్షన్స్ చాలా చేస్తాం. ఏది లేబర్కి కూడా క్వార్టర్స్ కట్టిస్తాం. లేబర్ క్వార్టర్స్ కట్టించేసి మేము క్వార్టర్స్ కట్టించేసామంటే అది కుదరదు. మేము మీకు డ్రైవ్ కోసము మీరు కాఫర్ డ్యామ్ని కడతారు, దాన్ని ప్రాజెక్ట్లో భాగంగా తీసుకుంటున్నారా లేకపోతే ప్రాజెక్ట్ కాంక్రీట్ డ్యామ్ అయిపోయినాక దీన్ని ఎత్తేస్తారు, దీన్ని తీసేస్తారు, డిమాలిష్ చేయాలి దీన్ని ఎత్తే. ఏమండి శాస్త్రి గారు, అంతే కదా? నాకు ఒక చిన్న డౌట్ చెప్పండి. నాకు తెలిసి కాంక్రీట్ డ్యామ్ అయిన తర్వాత అది తీసివేయబడే కాఫర్ డ్యామ్ అది. వాటర్ లో ఫౌండేషన్ చేయలేరు కాబట్టి మీరు వాటర్ డైవర్ట్ చేస్తానికి పక్క దోవత పెట్టి దాన్ని కాఫర్ డ్యామ్ పెడతారు. దాన్ని కట్టేసి మేము ప్రాజెక్ట్ పూర్తి చేసాం. ఒకవేళ మీ ఉద్దేశంలో అదే స్టేజ్ అయితే ప్లీజ్ అదే కుటుంబరావు గారి ఉద్దేశంలో అదే స్టేజ్ 1 అయితే మాకు తెలియదు, అది ప్రజలు చూసుకుంటారు. నెక్స్ట్ పవర్ ప్రాజెక్టు, మీరు ఇది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ లో భాగంగా ఈ డిజైన్స్ లో పవర్ ప్రాజెక్ట్ కోసం కూడా మెయిన్ గా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబడుతుంది. మీరు ఇటువంటి ప్రాజెక్ట్ ని కేవలం తమ స్వార్థపూరిత అవసరాల కోసం మీరు ప్రైవేటు వాళ్ళకి ఇవ్వద్దని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. జెన్కోకి అన్ని విధాలా కూడా అవకాశం ఉంది. మీరు చాలా పెద్దవాళ్ళు కదా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కంటే కూడా మేమే చాలా అనుభవజ్ఞులు అని చెప్పుకుంటున్నప్పుడు మీరు ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? మీరు మోడీ గారి కంటే గొప్ప వాళ్ళని చెప్పేసి మీకు అప్పు చెప్తే ప్రైవేట్ వాళ్ళకి కరెక్ట్ కాదు. నెంబర్ టూ ఏ విధంగా అయితే మీరు 6 TMCలు తీసుకొచ్చి ఆ 10 లక్షల ఎకరాలు మేము పండించామని చెప్పేసి ఏదైతే అటువంటి అభూత కల్పన సృష్టించొద్దు. నేను కుటుంబరావు గారు కూడా లాస్ట్ మనవి, కృష్ణా జిల్లా వాసి ఇందాక మంత్రి గారు చాలా గొప్పగా చెప్పుకున్నారు 8 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేసామని చెప్పేసి. అయ్యా కుటుంబరావు గారు, మేమంతా వీళ్ళంతా తోలు మంద వాళ్ళు కాబట్టి మీరు పర్సనల్గా వెళ్ళి
కృత్తివెన్ను మండలంలో ఈ రోజు కూడా డ్రింకింగ్ వాటర్ లేకోకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారో Right, right. మీరు చూసిరండి. మీ సత్యనారాయణ గారు. పట్టిసీమ యొక్క దాని ఉపయోగం ఏంటో దాని సత్యనారాయణ గారు. ఎస్ ఎస్ థ్యాంక్ యూ పార్థసారథి గారు. పితాన్ సత్యనారాయణ గారు కంక్లూడ్ 1 minute లో కొంచెం కంక్లూడ్ చేయండి, మీరు కోఆపరేట్ చేయండి. సారథి కంక్లూడ్ చేస్తున్నాం. టైం లేదు ప్లీజ్. వస్తుందంటే ఎస్కలేషన్ గురించి చెప్తా ఉన్నారండి. ఎస్కలేషన్ మీరు అన్ని చివర్లో అన్ని ఏమన్నామో కాంట్రాక్టుల్లో కూడా ఉంటాయి, మేము కానీ అలా continue చేస్తారని. పితాన్ సత్యనారాయణ గారు. చెప్పేస్తా. సార్ పార్థసారథి ప్లీజ్. రైట్. సార్ ఇన్ని తెలిసిన Right, right. మంత్రివర్యులు Right. కాంగ్రెస్ లో ఒక్క నిమిషం, మీరు సురేష్ రెడ్డి మంత్రివర్యులుగా గారు. ఉన్నారు. ఆ రోజు సురేష్ రెడ్డి గారు, జరిగిన సురేష్ రెడ్డి గారు, దోపిడీ రైట్. అంతా ఆ సురేష్ రోజు రెడ్డి గారు. అరికట్టిన థ్యాంక్ యూ వెరీ మచ్ సంతోషం. పార్థసారథి గారు. No more political comments, please. మీరు ఏంటి సార్ మీరు? సార్, ఆ రోజు సురేష్ రెడ్డి గారు. సురేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఈనాడు చర్చ చాలా అర్థవంతంగా జరిగిందని చెప్పుకోవాలి. ప్రధానంగా గవర్నమెంట్ మీద అనేకమైన అనుమానాలు పెట్టుకున్నారు, విమర్శలు చేశారు. దీనిలో ఒకటే కొన్ని క్లారిటీ నేను ఇవ్వాలనుకున్నాను. లక్ష్మీనారాయణ గారు చాలా క్లారిటీ తోటి విశ్లేషకులుగానే ఆయన మాట్లాడడం, ఎక్కడా కూడా తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ జరిగిన ఈ ప్రాజెక్టు మీద క్లారిటీతో ఇవ్వడం అనేది వారిని అభినందిస్తూ ఉన్నాను ప్రధానంగా. ఈనాడు అదే కాకుండా శాస్త్రి గారు కానీ ఇతర పెద్దలు కానీ స్టేజ్ 1 స్టేజ్ 2 గురించి మాట్లాడారు. ప్రధానంగా స్టేజ్ 1 స్టేజ్ 2 కానీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ప్లాన్ ఆఫ్ యాక్షన్లో మొట్టమొదటిగా మరి కాఫర్ డ్యామ్ను కట్టుకుని స్పిల్వేస్ కట్టుకుని ప్రధానంగా నీరు డైవర్ట్ చేసుకుని ప్రాజెక్టు నిర్మించాలి, వేగవంతం చేయాలనేది ప్రధానంగా జరుగుతుంది. కాపర్ డ్యామ్ అంటే కాపర్ కాదు, ఇది కాఫర్ డ్యామ్. కాఫర్ డ్యామ్ అనేది ఒక క్లోజ్డ్ ఎగ్జిక్యూటివ్స్ పెట్టి ఆ ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేయడానికి చేసిన ఒక ప్రయత్నంలో పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఓన్లీ, నాట్ ఎనీ డివియేషన్ ఎక్కడ లేదు దీంట్లో. పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనేది క్లారిటీ కావాలా. అంచేత ఇటువంటిది చేసేటప్పుడు దాంట్లో ప్రధానంగా జరిగే ఒక అంతర్భాగమైన ప్రాజెక్టులో భాగమని చెప్పుకోవాలి. రెండోది ఇందాక మరి 2 నిమిషాలు ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు మరి అనుసంధానం అనేది కెనాలు అంటే 2 నిమిషాలు కృష్ణా కెనాల్కి సంబంధించిన గోదావరి కెనాల్కి ఏదో కాలువ కట్టారు, ఏలూరు కాలువ. ఎప్పుడు అనుసంధానం కాదు అది. ఆ వాటర్ ఈ పక్క వస్తుంది, సమాధానాలు చెప్పొద్దు. కారణం ఏంటంటే పట్టిసేవ మాత్రం అనుసంధానం చేసిందని మాత్రం క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. దాంట్లో క్లారిటీ అంచేత పబ్లిక్ హియరింగ్ ఏదో చెప్పారో, పబ్లిక్ హియరింగ్ కేంద్ర ప్రభుత్వం మాట్లాడిన మాట వాస్తవమే, కానీ పబ్లిక్ హియరింగ్ సంబంధించిన డబ్బు ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టింది. ఆ పబ్లిక్ హియరింగ్ కావలేదు కనుక ప్రాజెక్ట్ కొద్దిగా ఇది కేంద్ర ప్రభుత్వం కొద్దిగా ఒత్తిడి తేవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను పోలవరానికి వ్యతిరేకం కాదు, మంచి కట్టండి. ప్రపంచంలో లేని ముంపు మా ప్రాంతంలో ఉంది. లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు జరిగితే సంతోషం. మనమేం దైవాంశ సంభూతులం కాదు. ఏదన్నా ముంపు ఏదన్నా ప్రమాదం ఫ్యూచర్ లో ఉంటే కేంద్ర ప్రభుత్వం కడితే తెలంగాణ ప్రయోజనాలు కాపాడినట్టు అనేదే నా ప్రయత్నం. చేసుకొని కట్టండి, లేకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. రేణుక గారు ప్లీజ్ కంక్లూడ్. చివరిగా కంక్లూడ్ చేసేది. అనేక మంది కేంద్ర ప్రభుత్వం ఈ వస్తున్నటువంటి ఇవన్నీ కూడా ప్లీజ్ సక్రమంగా చేస్తుంది. ఇందాకనే చెప్పినట్టుగా పోలవరం అథారిటీ ఉంది, అదే రకంగా నిపుణులు ఉన్నారు. ఇప్పటిదాకా చాలా మంది చెప్పారు కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి ప్రతిదాన్ని కూడా విశ్లేషించి కానీ డబ్బు ఇవ్వలేదని. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా పారదర్శకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ పోలవరం కంప్లీట్ చేసే బాధ్యత తీసుకుంటుందని మీ ద్వారా ప్రజలు ఫైనల్ 1 minute అండి. ఇప్పుడు అందరూ కూడా ఫేజ్ 1 ఏంటి అనేది ఒకటి అడుగుతున్నారు. ఇప్పుడు మన కుటుంబరావు గారు కొంచెం చెప్పారు. ఇప్పుడు లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ కఫర్ డ్యామ్ మనము చేయటం మూలంగా దీని హైట్ పెంచడం, మామూలుగా 31 meters గా ఉండింది, మొన్న ఇప్పుడు 10 meters పెంచారు. 41 meters కి డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ మొన్న హైదరాబాద్ లో మీటింగ్ జరిగినప్పుడు ఇది 41 మీటర్లకు పెంచడం మూలంగా మనము క్రస్ట్ లెవెల్ వెళ్తుంది కాబట్టి రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్ ద్వారా నీళ్లు ఇవ్వచ్చు అనేది ఒకటి. పూర్తిగా ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా? అదే మేము పోలవరం ఫస్ట్ ఫేజ్ మేము కంప్లీట్ చేస్తామని ముఖ్యమంత్రి గారు కమిట్ అయ్యారు. అవుతుంది. ఒక్కసారి ఇందులో చిన్న క్లారిటీ రాజకీయ పార్టీల నాయకులు, అదే విధంగా విశ్లేషకులు, నిపుణులు అందరికీ థ్యాంక్ యూ. 2018 ఫస్ట్ ఫేజ్ దశ కంప్లీట్ చేస్తామని చెప్పి అధికార పార్టీ చెప్తోంది. వీళ్ళని త్వరగా కంప్లీట్ చేయాలని ప్రతిపక్షాలు కోరుకుంటూనే కేంద్రానికి అప్పచెప్పాలనే డిమాండ్ వాళ్ళ వాయిస్ గా వినిపిస్తున్నారు. ఇది పోలవరం ఎంత దూరం అనే దానికి సంబంధించి ఎన్టీవీ స్పెషల్ లైవ్ డిబేట్. వచ్చిన అతిథులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.